అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. అబ్రహాము దినములలో కరువు వచ్చింది. ఆ కరువు కాకుండా ఇస్సాకు దినములలో కూడా దేశంలో కరువు వచ్చినట్లు మనము 26వ అధ్యాయంలో చూడవచ్చు. ఆ కరువులో అబ్రహాం అయితే లోకమైన ఐగుప్తు దేశంలోకి వెళ్ళి అక్కడి నుంచి హాగర్ని పొందుకొని అక్కడి నుంచి ఇష్మాయేలీల సంతానము అంటే ఇప్పుడు నిత్యము పోరుండే సంతానాన్ని తను పొందుకుంటూ వచ్చాడు. అందుకనే ఇస్సాకునకు ప్రభువు తనకు ప్రత్యక్షమై ఒక మాటలు చెప్తున్నాడు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీకు చెప్పు దేశమునందు నివసించుము. ఆ దేశమందు పరదావాసవై ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె సంతానమును విస్తరింపజేసి సమస్త భూలోకంలో సమస్త జనులు ఆశీర్వదించబడినట్లుగా చేస్తానని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుటకు ప్రభువు తనని నడిపిస్తున్నట్లు మనం చూస్తున్నాం అన్నమాట. అబ్రహాం నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలు నా కట్టడలను నా విధులను గైకొనని చెప్పాను. అప్పుడు ఇస్సాకు గెరారులో నివసించెను. అతడు సేము తన భార్య కూడా అందమైన వ్యక్తిగా ఉన్నప్పుడు తను అక్కడ నా సహోదరని చెప్పినట్లు తర్వాత తను రాజు గమనించి తనని ఎవ్వరు ముట్టకూడదన్న ఆ ఆజ్ఞ ఇచ్చినట్లు ముట్టినవాడు శిక్షావిధికి పాత్రుడని చెప్పినప్పుడు ఇస్సాకు ఆ దేశమందు విత్తనములు విత్తి సంవత్సరమున 100 అంతల ఫలమును పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. దేవుడు ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికీ అది ఆశీర్వాదం. అప్పుడు శత్రువులు ఫిలిస్తీయులు తన ఆశీర్వాదాన్ని చూచి అసూయపడినట్లు చూస్తున్నాం. దేవుడు దీవించడం మొదలు పెడితే అది ఎవ్వరూ ఆపు చేయలేదు. అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదము. అట్టి దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనము ప్రార్థిద్దామా? ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మా దేవుడివి నాయన, మమ్మల్ని ఆశీర్వదించుటకు నువ్వు మాత్రమే సమర్థుడివి. ఆశీర్వదించి దీవించండి. దినమంతట్లో నీ సహాయం దయచేయండి. మీరే కృప ఇచ్చి నడిపి